పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ లీడర్ సూర్యకిరణ్ తోటి ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. మరి పార్టీ కోసం ఎంతో మంది ప్రభుత్వంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు పార్టీ కోసం. వాళ్ళందరికీ సమన్యాయం జరుగుతుందా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకి పార్టీలో ఇప్పుడే రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మీటింగ్ జరిగిందో మీరందరూ కూడా వీక్షించారు అనుకుంటా. మా మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి ప్రెసిడెంట్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటే మాట చెప్పారు. 18 నెలల గోల్డెన్ పీరియడ్ నడిచింది ఇప్పటి వరకు. దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనం ఇంకొంచెం కష్టపడాలి. ఈ కొత్త కార్యవర్గం ఈ దేశానికే, ఈ రాష్ట్రానికి దిక్సూచిలాగా ఉన్నది. సో ఈ 18 నెలల ప్రభుత్వం ఏదైతుందో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు, లేకుంటే మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంతోమంది చాలా హర్షం వ్యక్తం చేస్తారు. రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. మరి ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అది మరొకసారి ప్రూవ్ అయింది. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముఖ్యంగా బీసీలకు 42% అవకాశాలు కల్పించడంలో స్థానిక ఎలక్షన్లో కానీ, లేకుంటే స్థానిక అవకాశాల్లో కానీ ఇవ్వడంతో పాటు, అదే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది. పోయిన 10 ఏళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు. బీజేపీ చేయలేకపోయింది, ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, మాట ఇచ్చిందో, మాట నిలబెట్టుకుంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తున్నారు, 9,000 కోట్ల వరకు వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే పోయినసారి వేయలేదు పంటల టైంలో, మరి ఈసారి పంటల టైంలో వేస్తున్నారు కాదు, ఆల్రెడీ వేసేసారు. రైతు భరోసా అనేది రైతు బంధు అయిపోయింది. రైతు బంధుతో బంద్ అయిపోయారు. అక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ బంద్ అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసాని ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ 9 రోజుల్లో సకాలంలో ఏదైతే పంటలకి ఏవైతే ఎరువులు కానీ, లేకుంటే దాని పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖచ్చితంగా రైతు భరోసా అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అందరు కలిసి 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం అనేది పెద్ద చరిత్ర. అదేవిధంగా దాదాపు 21,000 కోట్ల రుణమాఫీ చేసింది, మళ్ళీ లోన్లు ఇచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, రైతుల కోసం నిలబడే పార్టీ, రైతుల శ్రేయస్సు కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులవే దాదాపు 1000 మందికి పైగా ఫోన్ ట్యాప్ అయినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? 1000 కాదు, నాకు తెలిసినంత వరకు 10,000 మంది ఫోన్లు ట్రాప్ అయినాయని చాలా మంది అంటున్నారు. అదేవిధంగా ఎంతో మందికి ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ ఎలక్షన్లో ఎన్నో ప్రయత్నాలు చేసారు, కానీ ప్రజలు తిప్పికొట్టారు. ప్రజలు కాంగ్రెస్ వైపు అనడానికి నువ్వు 1,00,000 ట్యాపింగ్లు పెట్టినా ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యానికి. అందుకే ఇవాళ మీ బండారాలన్నీ బయటపడుతున్నాయి, మీ ఫోన్ ట్యాపింగ్లన్నీ బయటపడుతున్నాయి. అంత ఘోరంగా ఎవరన్నా ఫ్యామిలీలలో పోయి మరి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అంత దుస్థితి వచ్చిందా పోయిన గవర్నమెంట్కి అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నట్టు ముఖ్యమంత్రి ఇదివరదాకా టీపీసీసీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, జనాల లోపల ఉంది. జనాలు ప్రజల మన్నను పొంది, ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నను పొంది కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మటే ప్రజలు ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 100కి 100 ప్రతి ఒక్క గ్రామంతో సహా గెలవబోతుంది. ప్రతి ఒక్క ఊర్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో గొప్ప స్పందన ఉంది. రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, రైతు రుణమాఫీ జరిగింది, 200 కరెంటు ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేవిధంగా కుటుంబంలో పేదవాళ్ళకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు రాబోతున్నాయి. ప్రజల్లో స్పందన మీరు గ్రహించలేరు. ఒక్క సీటు కూడా అవతల పార్టీకి, ఏ పార్టీకి వచ్చే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలవబోతుంది.